సో చైనాలో ఒక రైతు తన పొలంలో ఒక అరుదైన పంట వేయాలని చెప్పేసి డిసైడ్ అవుతాడు. కాకపోతే ఆ పంటలో చాలా తక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. అయినా తెలిసినా కూడా అతను ఆ పంట ద్వారా ఎక్కువ మొత్తంలో లాభం వస్తుంది అని చెప్పి సో పంట స్టార్ట్ చేస్తాడు. సో తనకున్న 5 ఎకరాల్లో బ్యాంబో ట్రీ సీడ్స్ తీసుకొచ్చి నాటుతాడు. నాటిన తర్వాత వాటికి రోజు వాటర్ వేస్తూ ఉంటాడు. కానీ 1 ఇయర్ అట్లాగే కంటిన్యూస్గా వాటర్ వేసుకుంటూ ఉన్నా కూడా ఆ సీడ్స్లో ఎటువంటి చలనం ఉండదన్నమాట. సో అప్పుడు తనకి ఓకే కంటిన్యూ చేద్దామని చెప్పేసి అనుకుంటాడు. సో నెక్స్ట్ 1 ఇయర్ మొత్తం సేమ్ రిపీట్ వాటర్ పోస్తూనే ఉంటాడు. 2 ఇయర్స్ గడిచిపోతుంది. అయినా కూడా ఆ సీడ్స్లో ఎటువంటి చలనం అనేది ఉండదు. సో చూసేవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, చుట్టాలు, సో అది ఫెయిల్ అవుతుంది అంటే నువ్వు ఆల్రెడీ లాస్ అయిపోయినావు, ఇంకా దాని మీద టైం పెట్టి వేస్ట్ చేసుకోకు, వేరే ఏదైనా పంట వేసుకో, నీతోటి వాళ్ళు ఆల్రెడీ 2 పంటలు తీసిర్రు వేరే పంట వేసి అని చెప్పేసి అతనికి హెచ్చరిస్తూ ఉంటారు. అతను అయినా కూడా వినకుండా 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ వాటర్ పోస్తూనే ఉంటాడు. దానికి సర్వీస్ చేస్తూనే ఉంటాడు. అతని చుట్టుపక్కల వాళ్ళు ఇతనికి పిచ్చి పట్టింది, ఇతను పిచ్చోడు అయిపోయిండు అని చెప్పేసి అంటూ ఉంటారు. అయినా కూడా తను తన వర్క్ని వదిలిపెట్టకుండా డైలీ వర్క్ చేస్తూనే ఉంటాడు, వాటర్ పోస్తూనే ఉంటాడు చెట్టుకి. సో ఆఫ్టర్ 5 ఇయర్స్ ఆ బ్యాంబో ట్రీ సో భూమిలోకి వెళ్ళి చిన్న మొలకల రూపంలో బయటకు వస్తుంది. సో అది బయటకు వచ్చిన 2 వీక్స్లో 90 ఫీట్ హైట్ ఎదిగిద్ది అనమాట. సో ఆ 90 ఫీట్ హైట్ ఎదిగిన దానికి తనకి 15 డేస్లోనే సమ్ ల్యాక్స్ ఆఫ్ ప్రాఫిట్ వస్తుంది. సో ఈ 5 ఇయర్స్ ఆ బ్యాంబో ట్రీ చేసింది ఏంటి అంటే సో భూమిలో తన రూట్స్ని డెవలప్ చేసుకుంటుంది. సో అది దానికి తెలుసు, అది ఒక్కసారి బయటకు వచ్చిందంటే విత్ ఇన్ షార్ట్ టైంలో చాలా ఎత్తుకు ఎదిగిపోతుందని తెలుసు కాబట్టి సో ఈ 5 ఇయర్స్ తన రూట్స్ని స్ట్రాంగ్ చేసుకుంటుంది. సో మనం కూడా ఒక 2 మంత్స్ 3 మంత్స్ కష్టపడి మనకేం రావట్లేదు, మనతో ఏం కావట్లేదు అని గివప్ చేస్తే సో మనకు అందులో మనం మొదలుపెట్టిన దానికి అర్థమే ఉండదు. సో మనం చేసే పని మీద మనకు నమ్మకం ఉంది అంటే 100% దాని మీద ఎఫర్ట్ పెట్టి ఎవరు ఏమనుకున్నా పిచ్చోడన్నా ఏమన్నా కూడా మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్తే 1 డే 100% సక్సెస్ అనేది వస్తుంది. జై హింద్. Like, comment, and subscribe.